హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీతో నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఎపిసోడ్ 1 ఆఫ్ కన్వర్టింగ్ డ్రెస్ మెటీరియల్ టు ఫ్రాక్ అని. ఆ షార్ట్లో ఉన్న ఫ్రాక్ని ఎలా కట్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా సింపుల్ అండ్ షార్ట్గా ఉంటుందండి, బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి, మీరు ట్రై చేయొచ్చు కూడా. తక్కువ కాస్ట్లో డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా మనకి, దాంతో ట్రై చేయొచ్చు కూడా. ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్లో టాప్ ఫ్యాబ్రిక్కి అలా బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ నేను సపరేట్గా కట్ చేసుకున్నాను. ఆ బార్డర్ని నేనేం వేస్ట్ చేయను, తర్వాత యూజ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి మన మెయిన్ పార్ట్, మీ దగ్గర ఏదైనా ఏ లైన్ టాప్ ఉంటే దాన్ని రిఫరెన్స్గా యూజ్ చేసుకొని ఈజీగా కట్ చేయొచ్చు ఈ ఫ్రాక్ని. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకోండి. షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసరికి సేమ్ తీసుకోవాలండి, 7 ఇంచెస్. ఇంకా వేస్ట్ అండ్ హిప్ మెజర్మెంట్స్ వచ్చేసరికి మనం తీసుకున్న ఏ లైన్ టాప్ ఉంది కదా, దాన్ని రిఫర్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం షోల్డర్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాంట్లో నెక్కి 3.5 ఇంచెస్, షోల్డర్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. మనం మార్కింగ్ అయితే అయిపోయిందండి, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే, చాలా సింపుల్ కదా. ఈ ఏ లైన్ టాప్కి కింద వచ్చేసరికి మనం 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే కిందకి వచ్చేసినట్లు ఉంటుంది, రౌండ్ రాదనమాట కింద. నేను చూపించిన విధంగా 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. వేస్ట్ అండ్ హిప్స్ దగ్గర చిన్నగా కట్టించుకోండి సీజర్తో. ఈ కట్స్ అనేవి మనకి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హిప్ ఎక్కడ వేస్ట్ ఎక్కడ అనేది ఈజీగా తెలుస్తుంది. 3.5 ఇంచెస్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, మీ ఫ్రంట్ నెక్ యొక్క మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. నేనైతే 6 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ నేనైతే వీ షేప్ మార్క్ చేశాను కదా, అది క్రాస్ పెడితే 7 ఇంచెస్ అయితే వస్తుంది. ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అండి, నేనైతే వీ షేప్ ప్రిఫర్ చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది ఆర్మ్ హోల్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం మనం. 2.5 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోండి. ఇందాక తీసుకున్న 3.5 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి హై నెక్ అండి. సో ఇక్కడితో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే మనం రెడీ చేసుకున్నాము. ఇవి అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇదైతే మిగిలిందండి నాకు. మీరు చూస్తే ఫ్రాక్కి కింద ఫ్రిల్స్ ఇచ్చాను కదా, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్తోనే మనం ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా ట్రిమ్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ని నీట్గా సర్దుకొని 4 ఫోల్డ్స్ అయితే చేయండి. ఇక్కడ నేను రౌండ్ మెజర్ చేసుకుంటున్నాను. అక్కడ వచ్చిన మెజర్మెంట్కి మనకి 4 టైమ్స్ అండి రౌండ్ అనేది, బికాజ్ మన టాప్ అనేది 4 ఫోల్డ్స్లో ఉంది కదా, సో 4 టైమ్స్ అనేది తీసుకోవాలి. సో 8 టైమ్స్ ఫ్రిల్స్కి పడుతుంది ఫ్యాబ్రిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి రౌండ్ ఎంత మెజర్మెంట్ అయితే ఉందో ఫుల్ రౌండ్ అనేది టాప్, మనకి ఫ్రిల్స్కి డబుల్ కావాలి. ఆ రౌండ్కి డబుల్ ఫ్యాబ్రిక్ అయితే కావాలి, అప్పుడైతేనే మనం నీట్గా ఫ్రిల్స్ పెట్టగలం. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసరికి నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 2 లేయర్స్ అయితే కట్ చేశాను 6.5తో ఇందాక. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 లేయర్స్ కట్ చేస్తున్నాను. ఈ 4 లేయర్స్ కలిపి వచ్చేసరికి నా ఫ్రాక్ రౌండ్కి కరెక్ట్గా డబల్ వచ్చిందండి ఫ్యాబ్రిక్. నాకు ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మిగలలేదు, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఒకవేళ కొంచెం తక్కువైనా మనం ఫ్రిల్స్లో అడ్జస్ట్ చేయొచ్చండి, లైక్ దూరంగా ఫ్రిల్స్ అయితే పెట్టొచ్చు, బాగానే ఉంటుంది ఇంట్లోనే వేసుకునే ఫ్రాక్ కాబట్టి. బట్ మరీ తక్కువైతే మాత్రం ఫ్రిల్స్కి బాగోదండి. అసలు ఫ్రిల్స్కి రాకపోతే మాత్రం ఫ్యాబ్రిక్ బాగుండదు, చూడడానికి అస్సలు నీట్గా ఉండదు. మీరు చూసి ఆ ఫ్రిల్స్ లెంత్ ఎంత తీసుకోవాలో డిసైడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 6.5 ఇంచెస్లో 4 ఫోల్డ్స్ అయితే వచ్చేసాయి. అదే మనం ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 6.5 కంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోదండి, కరెక్ట్గా 6.5కే వస్తుంది. సో అది మనం డిసైడ్ చేసుకోవాలి ముందే, కట్ చేసుకునే ముందు. ఈ ఫ్రిల్స్ వచ్చేసి తొందరపడి కట్ చేయకండి. సో ఫైనల్గా ఇక్కడతో ఫ్రాక్ అండ్ ఫ్రిల్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నాకు కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిందండి, దాంట్లో నేను హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను. చూడండి 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఫస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ ని బట్టి మనం హ్యాండ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 10 ఇంచెస్ అయితే వచ్చింది నాకు, సో అదే 10 ఇంచెస్ నేనైతే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. కొంచెం 9.5 అయినా ఓకే అండి, ఏం కాదు, ఎందుకంటే మనం క్రాస్లో తీస్తాం కాబట్టి ఆ రౌండ్లో అక్కడ సెట్ అయిపోతుంది రౌండ్ అనేది. హ్యాండ్స్ ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోండి, ఫ్రంట్ నీట్గా వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి ఫ్రాక్కి వెనుక డోరీస్ పెట్టాను కదా నేను, నీట్గా ఉంటుంది
బాగుంటుందని చెప్పి ఫిట్టింగ్ ఆ డోరీస్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. అసలు ఫ్యాబ్రికే లేదండి, బట్ డోరీస్ కూడా సెట్ చేశాను ఇందులోనే చూడండి. మనం ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు బార్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఆ బార్డర్ని నేను నెక్కి ఇలా హ్యాండ్స్కి ఇంకా బాటమ్ పార్ట్లో కూడా వేసాను చూడండి. చాలా నీట్గా వచ్చింది ఫ్రాక్ వచ్చి. నాకైతే ఈ ఫ్రాక్ బాగా నచ్చింది గైస్, మీకు నచ్చిందా? అండ్ ఇంకా ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట ఈ ఫ్రాక్ వచ్చి. ఇప్పుడు ఆ నైట్ డ్రెస్సెసే కాకుండా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రాక్స్ కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ నైట్ డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు కదా. ఈ ఫ్రాక్ని కట్ చేయగానే వెంటనే స్టిచ్ చేసేసానండి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ అవుట్పుట్ ఎలా వస్తుందా అని చెప్పి. సో ఫైనలీ చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే, అండ్ యూస్ఫుల్ కూడా మనకి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీనే గైస్, అందుకే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా లేదా కమెంట్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్స్ చూసి ఇంకా సబ్స్క్రిప్షన్స్ వస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ షూట్ చేయాలి, పోస్ట్ చేయాలి అని. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.